హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఈరోజు వచ్చేసి నేను ఈవినింగ్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. అంటే గృహప్రవేశానికి ఒక 3 డేస్ కాదు, ఒక 2 డేస్ ముందు వ్లాగ్ అని చెప్పొచ్చు ఇది. ఈరోజు ఈవినింగ్ ఏంటంటే గోబీ పకోడీ చేస్తున్నారు మా పెద్దమ్మ గారు. సో ఆ రెసిపీ అనేది నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి, అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అసలే గోబీ సీజన్ కదా, కాలీఫ్లవర్. సో దాని గురించి నేను ఇది మీకు షేర్ చేస్తున్నాను. మీకు కూడా యూజ్ అవుతుంది, ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్లో చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం కాలీఫ్లవర్ని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం శనగపిండి, అందులోని అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాము. ఆ తర్వాత అందులో కొంచెం సాల్ట్ అండ్ అలాగే కొంచెం వరిపిండి యాడ్ చేశారు క్రిస్పీనెస్ రావడం కోసం. సో అవన్నీ యాడ్ చేసేసుకొని మనం థిక్ పేస్ట్ లాగే కలుపుకోవాలి. పకోడీకి మనం ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలన్నమాట. మరీ పల్చగా ఉండకూడదు, అలాగని మరీ థిక్గా ఉండకూడదు. సో మీకు తెలుసు కదా, పకోడీ పిండికి ఎలా మనం రెడీ చేసుకుంటామో ఇది కూడా అంతే. కాకపోతే ఈ సేమ్ ఇది పకోడీ వేసుకుంటాము. చిన్నది ఏంటి అంటే ఇందులోని ఒక్కసారి మనం గోబీ పకోడీ వేసి తీసిన తర్వాత ఇది ఒక్కసారి ఇలాగా స్మాష్ చేయాలన్నమాట గ్లాస్తోని. అలా స్మాష్ చేస్తే లోపల ఉన్న గోబీ ఉడుకుతుంది కదా మనకి, ఆ పచ్చివాసన లేకుండా. అది మళ్ళీ మనం ఫ్రై చేస్తాం. సో ఇది డబుల్ ఫ్రై చేస్తారంట. ఇలా అయితే టేస్ట్ బాగుంటుందని మా పెద్దమ్మగా చెప్పి మా అందరికీ పెట్టారు. నిజంగానే టేస్ట్ సూపర్ ఉంది. అంటే క్రంచీగా చాలా టేస్టీగా ఉంది, సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. అంటే ఒక్కసారి ఒక 90% మనకి కాలీఫ్లవర్ అనేది పకోడీ వేగిపోయిన తర్వాత తీసేసి మళ్ళీ అది గ్లాస్లో కానీ దీంతో అయినా ఒకసారి కొట్టి మళ్ళీ మనం డీప్ ఫ్రై చేయాలన్నమాట 2 టైమ్స్. సో అలా చేస్తే మనకి క్రిస్పీగా వస్తుంది, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా మీరు ఇందులోని చాట్ మసాలా అలా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకేం యాడ్ చేయలేదు, జస్ట్ సాల్ట్ను, కారంకి బదులు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ యాడ్ చేశారు. అంటే మనకి డైజెస్టివ్ సిస్టమ్ బాగుండడానికి కూడా. సో ఇంకెలా అనమాట జరుగుతుంది. అండ్ ఒక పక్క నుంచి మమ్మీ డాడీ రియాన్తోనే ఇంక అయిపోతుంది. మమ్మీకి అయితే కంప్లీట్గా రియాన్త్ అయిపోతుందండి, అస్సలు ఖాళీ ఉండట్లేదు. ఎందుకంటే మా మరదలు ఆఫీస్కి వెళ్తుంది అనమాట. సో తను ఆఫీస్కి వెళ్ళిపోతుంది కాబట్టి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మా మమ్మీదే. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదంతా కంప్లీట్గా అన్ని సరుకులు ఒక్కొక్కటి పూజ సామాన్లు అని చెప్పేసి, ఇంకా వంట సామాన్లు, ఇంకా అన్నీ ఏవి గుర్తున్నంత వరకు అవి గుర్తున్నంత వరకు మేము మెల్లగా చేసుకుంటూ ఉన్నాము. మీకు తెలుసు కదా, అసలు ఇంట్లో ఫంక్షన్ గృహప్రవేశం అంటేనే చాలా రద్దీ అయిపోతుంది ఇల్లు. అండ్ అలాగే నా ఇల్లు కూడా కంప్లీట్గా ఇలా రద్దీ అయిపోయింది అనమాట. అండ్ మార్నింగ్ అయితే ఈ రెసిపీస్ ఏం చేసుకోలేదు, జస్ట్ పప్పు సాంబార్ అయితే చేసేసుకున్నాము అంతే. అండ్ ఈవినింగ్ స్నాక్ మీకు చూపించాను కదా ఇప్పుడు, సో అదనమాట. అండ్ నేను వచ్చేసి ఇక్కడ వంట చేస్తున్నాను. మీ అందరికీ తెలిసిన, ఆల్రెడీ నేను షేర్ చేసిన వంటేనండి ఇది. జస్ట్ కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఇంకా అటు ఇటు తిరుగుతూ, ఇంకా మీకు తెలిసిందే కదా పనులు, ఇంకా మాట్లాడడం. అలాగే ఏంటంటే ఇప్పుడు మా పెద్దమ్మ గారు మమ్మీ ఇద్దరు ఉన్నారు. సో మనకి ఏంటంటే అన్నీ గుర్తుండవు. ఇద్దరు ముగ్గురు ఇంట్లో ఉండి చెప్తా ఉంటే ఒకరు మర్చిపోయినా ఒకళ్ళు ఏదో ఒకటి చెప్తా ఉంటారు కదా. సో అలా అనమాట, పని చేసుకుంటా మాట్లాడుకుంటా. ఇంకా నేనైతే కంప్లీట్గా ఒక బుక్ పెట్టేసుకున్నాను. బుక్లోని ఏవి కావాలి ఏవి వద్దు అయిపోయినవి టిక్ చేసుకోవడం, ఇలా ఆర్గనైజ్డ్గా చేసుకుంటున్నాను అండి. మ్యాక్సిమం అంటే ఆ టైంకి కొన్ని మర్చిపోతే, ఎంత ఫంక్షన్ చేసినా ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం కదా. సో అలా ఆ టెన్షన్ అనమాట నాకు, ఏం మర్చిపోకుండా అన్నీ ఆర్గనైజ్డ్గా చేసుకోవాలి, చక్కగా చేసుకోవాలి అని. అండ్ నాకేంటంటే పర్సనల్గా ఇల్లు కూడా పాడవడం అంత ఇష్టం ఉండదు. ఇల్లు కూడా పాడవకుండా నీట్గా చేసుకోవాలి ఉంటుంది. బట్ యాజ్ యూజువల్గా ఇంకా మీకు తెలిసిందే కదా, పనులు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ పక్క నుంచి నేను వంట కంప్లీట్ చేసేస్తున్నాను. అండ్ అలాగే మా పెద్దమ్మ గారు కొంచెం హెల్ప్ చేస్తున్నారు. అండ్ మా మమ్మీ వచ్చేసి రియాన్ దగ్గర ఉన్నారు. ఇలా జరుగుతుంది. నేనేం చేశానంటే ఏవైతే వర్క్స్ ఉంటాయో, అంటే గృహప్రవేశానికి ఏమైతే పనులు చేయాలో అవన్నీ ఒక లిస్ట్ రాసేసుకున్నానండి. ఆ లిస్ట్ ప్రకారంగా నేను అన్నీ తెచ్చుకోవడం, ఆ వర్క్ అయిపోగానే అది క్రాస్ చేసేయడం. సో ఇలా చేసుకుంటున్నాను అనమాట ఆర్గనైజ్డ్గా. ఎందుకంటే కొన్ని మర్చిపోతాము, గుర్తుండవు. అనుకున్న దానికన్నా మనం బుక్లో రాసిన దానికి చాలా చాలా ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. సో అది.
అండ్ మీకు కూడా ఏదన్నా పనులు చేసి అంటే ఫంక్షన్ అనే కాదు, ఏం చేసినా కూడా ఇలా ఆర్గనైజ్డ్గా ప్లాన్డ్గా చేసుకుంటే మనకి యూజ్ అవుతుంది. సో అదొకటి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా ఏమంటారు, పాత్రలు ఉంటాయి కదా, అంటే మనకి మేము కొన్ని ఇప్పుడు సత్యనారాయణ వ్రతం అవన్నీ ఉంటాయి, దానికి కొన్ని రెసిపీస్ మనం ఇంట్లోనే చెయ్యాలి. ఇంట్లో చేయడానికి గిన్నెలు అవన్నీ కావాలి కదా. సో ఆ గిన్నెలు కూడా మేము ఎంత వండుతాము అండ్ దానికి ఎంత పడతాయి ఇవన్నీ కూడా మేము రెడీ చేసుకుంటున్నాము. నా దగ్గర కొన్ని ఉన్నాయి అండ్ మమ్మీ దగ్గర కొన్ని ఉన్నాయి అండ్ అలాగే మా పెద్దమ్మ ఇంట్లో కొన్ని ఉన్నాయి. అండ్ ఆ విషయాన్ని పక్కన పెడితే మా ఏసీ సడన్గా పాడైపోయిందండి. అంటే యాక్చువల్గా ఏమైందో తెలీదు. సో అర్బన్ క్లాబ్ బుక్ చేసాము. ఇంతకీ తీరా చూస్తే మా ఏసీలో ఉడత పిల్లలు ఉన్నాయి. దాని నెస్టే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. అస్సలు అంటే సౌండ్ వచ్చేది, రోజు సౌండ్ వచ్చేది. ఎలకు కొట్టేస్తుంది అనుకున్నాము. అంటే బ్యాక్ సైడ్ కన్నం ఉందనమాట, ఆ కన్నంలోంచి వచ్చేసి ఎలకు కొట్టేస్తుందని చెప్పేసి అనుకున్నాము. బట్ ఎలకు కొట్టేయడం కాదు, ఏకంగా ఉడత పిల్లల్ని పెట్టేసింది. 2 పిల్లలు ఎంత క్యూట్ ఉన్నాయంటే అవి చాలా చాలా క్యూట్ ఉన్నాయి. పాప వాళ్ళు బాగానే క్లీన్ చేశారండి నిజంగా. అర్బన్ క్లాప్ వాళ్ళు మటుకు సూపర్గా క్లీన్ చేశారు ఏసీ మొత్తాన్ని. అండ్ ఆ పిల్లల్ని మళ్ళీ అక్కడ కన్నంలో పెడితే ఆ ఉడత తీసుకెళ్ళిపోయింది అనమాట. సో అది నేను మీకు అప్డేట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే చాలామందికి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇళ్ళల్లో, తెలీదు. ఏసీలు పాడైపోతూ ఉంటాయి. బట్ వాళ్ళు చాలా చాలా బాగా క్లీన్ చేశారు, ఇంట్రెస్టింగ్ అని. అండ్ అది అనమాట ఉడతపిల్ల వాళ్ళ చేతిలో ఉంది. నేను వీడియో షూట్ చేసి నేను మీకు చూపిస్తున్నాను. అబ్బా ఎంత చిన్నది ఉందంటే, అదిగో పెట్టేశాడు చూడండి. అంటే అది వచ్చి పట్టుకెళ్ళిపోద్ది కదా పాపం పిల్లల్ని, అందుకని చెప్పేసి పెట్టేశాడు అనమాట ఆయన. సో పట్టుకెళ్ళిపోతే ఒక బెంగ తీరిపోతుంది మనకు కూడా, పాపం ఎందుకు విడదీసిన వాళ్ళం అవుతాము. అండ్ ఏసీ అయితే మాకు దానివల్ల పాడైపోయిందనమాట. అండ్ సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి. ఎంత ఎండలు ఉందంటే ఈ తిరగడం ఇంకా ఎక్కువ అనిపిస్తుంది స్ట్రెస్ వల్ల. అండ్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను వాళ్ళు ఏసీ ఎలా క్లీన్ చేశారో. వాళ్ళది అర్బన్ క్లాబ్ది ఒక క్లాత్ ఒకటి పెట్టుకున్నారు అండ్ అలాగే దాంతో వాటర్ ఫ్లష్తో నీట్ క్లీన్ చేశారు. ఆ వాటర్ అంతా మనకి ఇంట్లో పడకుండా ఒక బకెట్లోకి పోతున్నాయి అన్నమాట. చాలా బాగా క్లీన్ చేశారు. నేనైతే 100% హ్యాపీ ఫీల్ అయిపోయాను. ఒకవేళ మీరు కూడా అర్బన్ క్లాబ్ ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ముఖ్యంగా హోమ్ సర్వీసెస్కి అయితే ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. హాయ్ అండి. సో మార్నింగ్ నుంచి బ్లాగ్ అయితే చూస్తున్నారు కదా. సో మా పనులు అయితే ఇలా నడుస్తూ ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను మీ ముందుకు రావడానికి రీజన్ ఏంటి అంటే, నేను కొత్తగా జ్యువెలరీస్, శారీస్ అన్నీ ట్రై చేస్తున్నానని చెప్పాను కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను జ్యువెలరీ తెప్పించాను. దిస్ ఈజ్ ఫ్రమ్ దీప్రా కలెక్షన్స్ నుంచి అండి. దీప్రా కలెక్షన్స్ నుంచి నేను ఈ జ్యువెలరీ అనేది తెప్పించాను. తన దగ్గర నేను ఆల్రెడీ ఇంతకుముందు జ్యువెలరీ తీసుకున్నాను, అవైతే చాలా చాలా బాగున్నాయి. అందుకని చెప్పి నేను మళ్ళీ తన దగ్గర కొన్ని జ్యువెలరీ తెప్పించాను. అవేంటనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలా క్యూట్ బాక్స్ ప్యాకేజింగ్లో విడివిడిగా వచ్చేయండి. సో ఫస్ట్ సెట్ వచ్చేసి చూపిస్తాను నేను మీకు. బ్యూటిఫుల్ వైట్ స్టోన్ సెట్ అనమాట ఇది. ఇలా ఉంటుంది సెట్ వచ్చేసి, చాలా చాలా బాగుంటుంది. నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చిందండి, ఎందుకంటే నాకు ఇలాంటి టైప్ సింపుల్గా ఉంటుంది అండ్ అలాగే నిండుగా కూడా ఉంటుంది. సో చూడండి లాకెట్ దగ్గర ఎలా ఉందో అండ్ హ్యాంగింగ్ దగ్గర ఎలా ఉందో, ఇలా వస్తుంది మీకు. సో ఇలా ఉంటుంది. ఎప్పుడైనా సింపుల్గా వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటివి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ దీని తాలూకా ప్రైజెస్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ దీని మీదకి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి ఇచ్చారు. బ్యూటిఫుల్ క్యూట్ ఇయర్ రింగ్స్ వచ్చాయండి. ఇవి చాలా చాలా క్యూట్ ఉన్నాయి అన్నమాట. నాకైతే బాగా నచ్చింది. ఇయర్ రింగ్స్ వైజ్ కానివ్వండి అండ్ చైన్ వైజ్ కానివ్వండి, క్వాలిటీ చాలా బాగుంది. సో నేను మీతో షేర్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, క్వాలిటీ వైజ్ నాకు పర్ఫెక్ట్గా నచ్చింది. ఎలా అయినా సరే ఫ్లెక్సిబుల్గా ఉంటుందన్నమాట ఇది. అండ్ ఇందులో ఇక్కడ రెడ్ స్టోన్ వచ్చింది కదా, ఇందులో గ్రీన్ స్టోన్ అండ్ డిఫరెంట్ కలర్ స్టోన్స్తో కూడా తన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఎవరైనా సింపుల్గా కొంచెం వేసుకున్నట్టు కావాలి అనుకుంటే హ్యాపీగా ఇలాంటి జ్యువెలరీ అనేది మీరు ట్రై చేయొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ దీని తాలూకు ప్రైజెస్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఎంత క్యూట్ ఉన్నాయో చూసారా. నేను విడిగానే వాడేస్తున్నాను, అంత బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ నేను మీ అందరికీ చూపించాను, మీ అందరికి కూడా చాలా చాలా బాగా నచ్చింది. అదే ఈ బ్లాక్ బీడ్స్ హారం. సో చాలామంది అడిగారు. నేను మొన్న తిరుపతి వెళ్ళాను కదా,
అప్పుడు వేసుకున్నాను ఈ బ్లాక్ బీడ్స్ హారము. సో చాలా మందికి నచ్చింది. ఎక్కడి నుంచి లింక్స్ ఇవ్వండి మేము కూడా తీసుకుంటామని చెప్పేసి. సో ఇది బ్యూటిఫుల్ హారం అండి. ఎంత ఎలిగెంట్గా ఉందో చూసారు. అసలు హారం ఎంత నిండుగా ఉందంటే నేను మీకు పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను తయారైన తర్వాత వేసుకుంటే ఎంత బాగుందో. అండ్ ఇంకొకటి నేను మెన్షన్ చేయాలనుకుంటున్నానండి ఈ బ్లాక్ బీడ్స్ గురించి. ఇవి మీరు దగ్గర నుంచి చూసినట్లయితే అచ్చు మనకి గోల్డ్ బ్లాక్ బీడ్స్ ఉంటాయి కదా, సో అదే చేత అదే అల్లడం అలాగే ఉందన్నమాట. సో చాలా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది అనమాట ఇదైతే మటుకు. అండ్ యా అఫ్ కోర్స్ ఇంట్లో పిల్లలు ఉన్నారు, గోలగా ఉంటుంది, అడ్జస్ట్ అయిపోండి. అండ్ యా సో హైట్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది, ఇంతవరకు హైట్ వస్తుంది. పర్ఫెక్ట్ సైజ్ అనమాట, నాకు బాగా నచ్చేసింది. సో క్లోజప్లో చూపిస్తే మీకు కూడా ఐడియా ఉంటుంది కదా అని చెప్పి చూపిస్తున్నాను. ఎస్, రియానే అరుస్తున్నాడు, మీరు ఇంకెవరు అనుకోవట్లేదు. రియాన్ ఇక్కడే ఉన్నాడు, అల్లరి చేస్తున్నాడు, బాగా మాట్లాడుతున్నాడు. వాడు అత్త అంటున్నాడు. అఫ్ కోర్స్ ఫస్ట్ నన్నే పిలిచాడు అనుకోండి, అత్త తాత అంటున్నాడు. సో దాంతోపాటు ఇయర్ రింగ్స్ ఇచ్చారు, చూడండి ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో. బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి, విత్ స్టోన్ వర్క్తోని పర్ల్ హ్యాంగింగ్స్తో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. మీరు ఖచ్చితంగా బ్లాక్ బీచ్లో హారాలు చూస్తే మటుకు ఈ పీస్ మస్ట్ 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 ట్రై అని చెప్పచ్చు. ఎందుకంటే అంత బాగుంది, క్వాలిటీ బాగుంది, ప్రైస్ బాగుంది. అండ్ యా దట్స్ ఇట్. ఇంకేం నేను చెప్పలేను స్పెషల్గా, ఎందుకంటే నాకు మెయిన్గా నచ్చింది ఈ బ్లాక్ బీడ్స్ చేత అనమాట. ఇది చేత చాలా చాలా బాగుంది, అచ్చు ఉద్దినట్టు మనకి గోల్డ్ చైన్స్ ఎలా ఉంటాయి సేమ్ అలానే ఉంది. మీకు ఇంకా కెమెరా క్వాలిటీ బాగుంటే ఇంకా క్లియర్గా కనిపించేది. సో చాలా చాలా బాగుంది. దీని తాలూకా ప్రైస్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ వాళ్ళ తాలూకా లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. జస్ట్ మీరు వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్లో యాడ్ అయితే కనుక సో మీరు పర్చేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి మెన్షన్ చేస్తున్నాను, ప్రతి వీడియోలో చెప్తున్నాను, మ్యాక్సిమం అన్ని వీడియోస్లోని ఏదైనా జ్యువెలరీ కానీ ఏదైనా ఆన్లైన్లో తీసుకుంటే ఒక వీడియో తీయండి, ఓపెనింగ్ వీడియో. ఇఫ్ కేస్ ఎనీ డ్యామేజ్ అయినా ఏదైనా ఉంటే కనుక మీకు మళ్ళీ వాళ్ళకి అడగడానికైనా ఎక్స్చేంజ్కైనా రిటర్న్స్కైనా వాళ్ళ అవైలబిలిటీ ఎలా ఉంటే అలా మీకు బాగుంటుంది. అండ్ వీళ్ళ దాంట్లో అయితే క్యాష్ ఆన్ డెలివరీ లేదు, ఆన్లైన్ పేమెంట్సే ఉన్నాయి. సో ఇదనమాట డీటెయిల్స్ ఇప్పటి వరకు ఉన్నవి. ఈ జ్యువెలరీ నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే 100 మార్క్స్ ఇచ్చాను అనమాట, అంత బాగా నచ్చాయి. క్వాలిటీ వైజ్ కానివ్వండి, డిజైన్ వైజ్ కానివ్వండి, సూపర్ ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి వ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది, చూడండి. అండి సో వ్లాగ్ అయితే చూసారు కదా, ఇలా జరిగింది ఈరోజు కూడా కంప్లీట్గా టైర్డ్ అయిపోయాము. అండ్ ఇంకా పడుకోవడమే, అంతా అయిపోయి పనులన్నీ అయిపోయి ఈ రోజు వరకు పనులు అయితే కొన్ని కంప్లీట్ అయ్యాయి. ఇంకా రేపు కూడా కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసుకోవాలి. సో అదనమాట సంగతి. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అండ్ నా పరిస్థితి అయితే మా డిన్నర్ అన్నీ అయిపోయి ఈయన తిరుగుతున్నారు బయటికి, ఇంకా తెలుసు కదా పనులు ఉంటాయి కదా, సో అటు ఇటు తిరుగుతున్నారు, ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఆయన వస్తే ఇంకా పడుకోవడమే అనమాట. సో ఇలా జరుగుతున్నాయి మా పనులు, చాలా బిజీగా ఉంటుంది, చాలా టైర్డ్గా ఉంటుంది. ఈ మధ్యలో నేను మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేయడం ఒకటి జరుగుతుంది, అండ్ మీకు పెట్టడం జరుగుతుంది. కొన్ని షెడ్యూల్ చేస్తున్నాను, కొన్ని పెట్టేస్తున్నాను, ఏమో కొంచెం ర్యాండమ్గా చేసేస్తున్నాను అనమాట. అంటే ఈ బిజీలో ఉండి కొన్ని అలా జరుగుతూ ఉంటాయి కదా, సో మీరు అడ్జస్ట్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఎనీవేస్ మొత్తానికి కంప్లీట్గా అన్నీ పెడుతున్నాను, 1 by 1 కొంచెం టైం చూసుకొని అన్నీ చేస్తున్నాను. హోప్ మీరు అందరూ చూసి లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్.